Andarki Vandanalu. Praise the Lord. Thank you to Nani and Rajgar for giving me the opportunity to speak with you all today. అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఆపర్చునిటీని బట్టి, మరి రాజుగారిని బట్టి, మరి నానిని బట్టి, మరి ఈ యొక్క సమయాన్ని బట్టి నేను వందనాలు చెప్తున్నాను. Okay. Before I share the scripture, I wanted to thank everybody because I know that it's amazing to see you all here today. నేను షేర్ చేసుకునే ముందు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా దేవుని సన్నిధిలో కలుసుకోవటం చాలా సంవత్సరాల తర్వాత నాకు సంతోషంగా ఉంది. I spent the past week flipping through Nani's photo books, and it's heartwarming to see familiar faces, and even after 3 years to see like the love in your eyes. So I'm grateful for that. నేను ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్ మొత్తం తిరిగేస్తూ ఉన్నాను. చాలామందిని తెలిసిన మొహాలు కనిపిస్తూ ఉన్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా, మీరు చూపించే ప్రేమను బట్టి నా హృదయం ఎంతో సంతోషంగా ఉంది. Okay, so I just wanted to share a few verses from Isaiah 61, verses 1 through 3. నేను యెషయా గ్రంథం నుంచి 61వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యం వరకు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Okay, so I'll start. The Spirit of the Lord God is upon me because the Lord has anointed me to bring good news to the poor. He has sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to those who are bound, to proclaim the year of the Lord's favor and the day of vengeance of our God, to comfort all who mourn, to grant to those who mourn in Zion, to give them a beautiful headdress instead of ashes, the oil of gladness instead of mourning, the garment of praise instead of a faint spirit, that they may be called oaks of righteousness, the planting of the Lord, that they may be glorified. 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు యెషయా గ్రంథము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన మహిమపరచబడునట్లు నీతి అను మస్తకి వృక్షము వలనయు యెహోవా వాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. In this passage, Isaiah is prophesying about the Messiah and his mission for his people. ఈ వాక్యంలో యెషయా దేవుని గురించి దేవుని గురించి ప్రాఫెసీని పలుకుతా ఉన్నాడు. And his mission for his people. దేవుని యొక్క ఉద్దేశాలు తన పీపుల్ బట్టి ఆయన ప్రాఫెసీని తెలియజేస్తా ఉన్నాడు. We know this when we look at Luke chapter 4 verses 16 through 19. We don't have to read it, but you can see that Jesus identifies himself by quoting the same scripture in Isaiah. ఇదే వాక్యాన్ని మరి దేవుడు వచ్చినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 16 to 18 16 through 19 16 నుంచి 19వ వాక్యం వరకు దేవుడు మళ్ళీ దీన్ని దృఢపరిచాడు. ఇదే వాక్యాన్ని లూకా 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. We don't have to read it, but మనం ఇప్పుడేం చదవట్లేదు, కానీ దేవుడు పలికిన దేవుని ఉద్దేశాలు, ఆయన జనుల పట్ల ఏ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, మరి యెషయా మీద దేవుని ఆత్మ నిండి వచ్చినప్పుడు మరి ఏ విధమైన ప్రాఫెసీని ఇచ్చాడో, మరి దేవుడు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ స్థిరపరిచాడు.
అదే లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. This was meant to be a message of hope for the Jewish people feeling hopeless during the Babylonian exile. ఈ ప్రాఫెసీ ఎప్పుడంటే మరి యెరూషలేము జనులు బైబిల్లోనికి కొనిబడబడినప్పుడు మరి వారి హృదయముల్లో ఎంతో దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు మరి దేవుడు వారి పట్ల ఉన్న ఉద్దేశాలను వారి పట్ల ఉన్న తన ప్రణాళికను ప్రకటించిన సమయం అది. I wanted to read this scripture to help us remember God loves us beyond our understanding. దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు మన పరిస్థితులను మనకు కలిగిన అండర్స్టాండింగ్ కంటే మించినది. ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి మనము ఎంతో లిమిటెడ్గా ఆలోచిస్తాము, కానీ దేవుడి ఉద్దేశాలు మన ఆలోచనలకు మించినవి. That he's meant to heal our hearts and liberate us from the worldly things that we feel shackled to. మరి దేవుడి ప్రణాళిక దేవుడి ప్లాను మన పట్ల తెలిసినప్పుడు మనము డే టు డే థింగ్స్లో మనం ఎంతైతే బంధకాల్లో ఉంటామో ఆ ఫోకస్ని మన యొక్క పరిస్థితుల మీద కాకుండా దేవుని పట్ల మన ఫోకస్ ఉండులాగున ఆ ప్రామిసులు మనకు ఉత్తేజాన్ని ఇస్తాయి. And that he's meant to heal our hearts. అది మన హృదయాలకు మనశ్శాంతినిస్తాయి. He also gives us his spirit to strengthen us so that he may be glorified through us. మనకు వాటిని బట్టి బలమనిచ్చి మనల్ని ఉత్తేజపరిచి మన ద్వారా దేవుడు తనకు మహిమను తెప్పించుకుంటాడు. Recently, Raj Garu told me this analogy that helped me a lot. రీసెంట్గా రాజు గారు నాకు ఒక ఉపమానాన్ని షేర్ చేసుకున్నారు. అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. He compared two different trees to each other. ఆ ఉపమానంలో రాజుగారు ఒక రెండు డిఫరెంట్ ట్రీస్ గురించి కంపేర్ చేస్తూ ఉన్నారనమాట. One had been engulfed in flames and the other is bearing fruit and is big enough to create shade around it. ఆ రెండు చెట్ల మధ్య ఒకదానికేమో మంచి ఫ్రూటు దానికి నీడ వచ్చే విధంగా ఉంది, మరొక చెట్టుకి ఏ విధమైన ఫ్రూట్ లేకుండా మరి నీడనిచ్చే విధంగా లేకుండా ఎండిపోయినట్లుంది. He asked me, which tree do you think birds will go to and people will sit under? నన్ను అడుగుతూ ఉన్నారు, ఏ ట్రీని బట్టి మనం వెళ్ళి దేని కింద కూర్చోవాలని అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఆ రెండు ట్రీల్లో మరి నీడనివ్వకుండా కాయలు ఇవ్వకుండా ఉన్న చెట్టు కింద కూర్చోవాలనుకుంటామా, లేకపోతే నీడనిస్తూ కాయలనిస్తూ మనకి గాలినిస్తున్న చెట్టు కింద కూర్చోవాలనుకుంటామా అని నన్ను అడిగారు. The answer here is totally clear, and that is what the Lord has in store for each one of us. మరి మనకి అందరికీ ఆన్సర్ తెలుసు కదా, మరి నీడనిచ్చి మంచి గాలినిచ్చి ఫ్రూట్ని ఇస్తున్న చెట్టుని మనం అందరం ఎన్నుకుంటాము. దేవుడు కూడా మనకు మన జీవితాల పట్ల ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు అంత ఉన్నతంగా ఉన్నాయి. He plans to restore us completely so that we can be called oaks of righteousness to glorify his kingdom. మనల్ని మన డే టు డే సిచ్యువేషన్స్లో ఉన్న బంధకాల నుంచి మరి విడిపించటానికి మనం గోత్రు అవుతున్న ప్రతి సిచ్యువేషన్ దేవునికి తెలిసే ఉన్నది. సో మనల్ని ఆ సిచ్యువేషన్స్ నుంచి ఆ ఫ్రీడమ్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. So that we can be called oaks of righteousness to glorify his kingdom. సో మనం దేవుని నీతి గల దేవుడు అని అంటాము. సో హీఈస్ మేకింగ్ అస్, మనల్ని కూడా అతను నీతిమంతులుగా తీర్చిదిద్ది ఉన్నాడు. All we have to do is lean on him at times, even when we feel hopeless and have little understanding of our situations. మనమంతా చేయాల్సిందంతా ఒకటే, మన పరిస్థితులను బట్టి కుంగిపోకుండా దేవుడి పట్ల మన యొక్క ఫోకస్ ఉంచి ఎల్లప్పుడూ దేవుని నమ్మకముగా సేవించటమే, దేవుని పట్లే మనకు అట్లా ఫోకస్ ఉంచటమే. Thank you for this word, and thank you Raj Garu and Nani, and praise the Lord. మీ అందరికీ నా వందనాలు.